మీకు ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొడుతూ ఓ వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి తెగబడడం గుర్తుంది కదా. అతని పేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పాలవాయి గేటులో ఈవీఎంలు పగలగొడుతున్న సందర్భంలో నంబూరి శేషగిరిరావు అనే టీడీపీ వ్యక్తి అడ్డుకోవడంతో అతని తలను పగలగొట్టి విచక్షణ రహితంగా దాడి చేశారు. పిన్నెల్లి సొంత ఊరు కండ్లకుంటలో టీడీపీ ఏజెంటుగా కూర్చున్న దళితుడైన నోముల మాణిక్యరావుతో ఏరా మీరు టీడీపీ కోసం నిలబడతారా అంటూ కులం పేరుతో దూషించి కుటుంబంపై దాడి చేశారు. అనంతరం మరో ఏజెంటుగా కూర్చున్న దుర్గెంపూడి వెంకటరెడ్డి ఇంటి మీద దాడి చేసి అతని మైనర్ బాలికను నగ్నంగా కొట్టి గుమ్మం ముందు పడేశారు. అతని కుమారుడి తల కూడా పగలగొట్టారు. అంతేకాదు మాచర్ల పట్టణంలో టీడీపీ నాయకుడు యనుమల కేశవరెడ్డి ఇంటిపై దాడి చేసే సమయంలో అడ్డుగా ఉన్న టీడీపీ కార్యకర్తలను స్కార్పియోతో తొక్కించుకుంటూ వెళ్లిపోయారు. ఆ దాడిలో గాయపడిన వారు ఇప్పుడు శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు. ఇది ఎన్నికల సమయంలో రిగ్గింగ్ చేసుకోకుండా అడ్డుపడ్డ ఏజెంట్లపై పిన్నెల్లి సోదరులు క్రూరంగా పైశాచికంగా ప్రవర్తించిన తీరు. అయితే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడైన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసి షాక్ ఇచ్చింది. 2 వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ట్యాంపరింగ్ ధ్వంసం కేసు అనుకుంటున్నారేమో, కాదు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో మే 24న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ హత్యలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహమే కారణమని పోలీసులు గుర్తించారు. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట చంద్రయ్యను దారుణంగా హతమార్చింది కూడా గుండ్లపాడు గ్రామంలోనే. అందులో కూడా వీరి ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారించారు. రెస్టారెంట్ లో జరిగిన మీటింగ్లు, కాల్ రికార్డింగ్లు, సాక్షుల వాంగ్మూలాలు ఆధారంగా వారి పాత్రను పోలీసులు తేల్చారు. ముందుగా తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్లే హత్య జరిగిందని బయటకు తెలియజేసేలా పిన్నెల్లి అన్నదమ్ములిద్దరూ కలిసి హంతకుల్ని టీడీపీలో చేర్పించారు. కావాలని హత్యకు వాడిన వాహనాలపై టీడీపీ గుర్తులు వేయించారు. సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేయడం చేశారు. తమపై కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కావాలని పిన్నెల్లి సోదరులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. దీంతో అన్నదమ్ములిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 4న వీరికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. లొంగిపోవడానికి 2 వారాల గడువిచ్చింది. అధికారంలో లేకుండానే వీరు ఇలా ప్రవర్తించారంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో మీకు తెలియాలిగా. కొండలు, గుట్టలు, మట్టి లాంటి ప్రకృతి వనరుల విధ్వంసంతో అరాచకాలు చేస్తూ కోట్లకు కోట్లు సంపాదించారు. అలా సంపాదించిన సొమ్ములో కొంత భాగం జగన్ కు చేరవేసేవారు. దీంతో వారికి జగన్ తో బంధం బలపడింది. వీరిద్దరిని చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లుగా జగన్ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన 5 ఏళ్ల హయాంలో వీరిని ప్రోత్సహించి మాచర్ల నియోజకవర్గాన్ని విక్రమార్కుడు సినిమాలో చంబల్ లోయలోని బావూజీ గ్యాంగ్ కన్నా దారుణంగా మార్చాడు.